నమస్తే అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వర్మ తెలుగు వ్లాగ్స్. కార్తీక మాసం 4వ సోమవారంలోని కైలాస గౌరీ నోము నోచుకుందామని మేము మా ఊరు వచ్చేసామండి. మా అత్తగారి ఇంటి దగ్గర ఈ వ్రతం చేసుకుందామని చెప్పేసి ఈ వ్రతానికి సంబంధించిన వీడియో మొత్తం ఉంటుంది. అంటే ఎలా చేసుకోవాలి, ఏమేమి ఐటమ్స్ పడతాయని చెప్పేసి, ఎంత పసుపు కుంకుమ పడుతుందని చెప్పేసి ఈ వీడియోలో మొత్తంగా వివరించడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమ్మవారు మోదకొండ అమ్మవారండి. మా ఇంటి దగ్గర మేము మొత్తం అందరం కూడుకొని ఇలా అమ్మవారి టెంపుల్ నిర్మించడం జరిగింది. ఈ నోము కూడా అమ్మవారి సన్నిధిలో జరుపుకుందామని చెప్పేసి మా అత్తగారి ఇంటి దగ్గరికి మేము వచ్చేసామండి. మోదకొండ అమ్మకి చీర, జాకెట్టు, తర్వాత పసుపు కుంకుమ, ఈ పువ్వుల దండ అలంకరణ చేస్తున్నారండి. నేను శతమానాలకి పసుపు కుంకుమ పెడుతున్నాను. ఈలోపు పంతులు గారు కూడా వచ్చేస్తారని చెప్పేసి అమ్మవారిని అలంకరిస్తున్నాం. కొత్తవి పెడదామని చెప్పేసి అమ్మవారి తీసామండి. అమ్మవారి ముక్కు పుడక, ఇవి చెవికి ఉండే బుట్టలు. అమ్మవారికి అలంకరణ చేస్తున్నారు. ముక్కు పుడక ఈమె మా పిన్నండి. అమ్మకు సంబంధించిన అలంకరణ అంతా ఈవిడే చేస్తారు. అలంకరణ అయిపోయిన వెంటనే పంతులు గారు కూడా వచ్చేసారండి. వినాయక స్వామి పూజ మొదలు పెట్టారు. ఈ స్వామివారి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి నోము స్టార్ట్ అవుతుంది. ఈ నోముకు సంబంధించిన వీడియో మొత్తం ఉంటుందండి. చివరి వరకు చూడండి. ఎలా జరిపామనేది మొత్తం ఉంటుంది. కూడా తెలుగులో ఓం అని రాయాలి.
गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधं कुरु ఒక్క అక్షరం కూడా తీసుకొని ఈ మూడు వేలతో కూడా మనసులో అక్షరాన్ని సమర్పయామి శ్రీ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి దేవతాయ నమః పరిమళ ధూపమాగ్రాపయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి పుష్పాలు తీసుకొని ఒక్కొక్క పుష్పం కూడా ఆ కలశం దగ్గర పూజ చేస్తుండాలి ఆవాహిత సర్వేభ్యో దేవేభ్యో దేవతాభ్యో నమో నమః శ్రీ కైలాస గౌరీ దేవతాయ నమః ధ్యాయామి సమర్పయామి పూజయామి ఓం అభయప్రదాయ నమః దక్షిణహస్తం పూజయామి ఓం పుత్రదారణ్య నమః వామహస్తం పూజయామి ఓం శివాయ నమః ఓం మహాదేవి నమః సర్వాణ్యాయ పూజయామి ఓం గౌరీ దేవతాయ నమః అనుకుంటూ పూజ చేస్తుండాలి నమః ఓం సర్వకర్మవర్ణ్య నమః ఈ నోము నేను 1 ఇయర్ నుంచి అనుకుంటున్నానండి. కార్తీక మాసం 4వ సోమవారంలోని ఈ నోము నేను జరుపుకున్నాను. అయితే ఈ నోముకు సంబంధించిన సామాగ్రి మనకి పంతులు గారికి చెప్తే ఆయన లిస్ట్ ఇచ్చేస్తారండి. మీరు ఎంతమందికి పసుపు కుంకుమ తాంబూలం కింద ఇవ్వాలనుకుంటున్నారో అంతమందిని ముందుగానే మనం పంతులు గారికి చెప్తే ఎంత పసుపు కుంకుమ పడుతుందో వాళ్ళు చెప్తారు. మన ఈ కైలాస గౌరీ నోముకు నేను పసుపు కుంకుమ లెక్కగా అయితే పంతులు గారికి చెప్పింది అయితే నేను ఒక 80-90 మందికి చెప్పానండి. ఇంతమందికి ఇవ్వాలనుకుంటున్నానని చెప్తే 18 కేజీల పసుపు 18 కేజీల కుంకుమ పడుతుందని మనకి పంతులు గారు చెప్పారు. అయితే దీనికి సంబంధించిన పసుపు కొమ్ములు నేను వేరే చోట నుంచి తెప్పించి ఆడించడం జరిగిందండి. ఈ 18 కేజీల పసుపు కుంకుమానికి ఈ పసుపు కొమ్ములతోనే మనం కుంకుమ కూడా తయారు చేస్తాం. పసుపులోనే కుంకుమరాళ్ళు వేసేసి మనం ఆడించేటప్పుడే పసుపు వేరేగా కుంకుమ వేరేగా ఆడుతారు. ఈ కుంకానికై మనకి కుంకుమరాళ్ళు అని చెప్పేసి చెప్తారండి. ఈ 18 కేజీలకి ఎంత పడుతుందని కుంకుమరాయి కూడా వాళ్ళు చెప్తారు. అది మనం కొని తెచ్చేసి ఆడించేటప్పుడు వేసేస్తే కుంకుమ తయారవుతుంది. కానీ చాలా బాగుంటుందండి. పసుపు కుంకుమ చాలా ఛాయిగా ఉంటుంది. అందుకని చెప్పేసి బయట నుంచి కొమ్ములు తీసుకొని ఆడించడం జరిగింది. ఇక్కడ పసుపు కుంకుమ వేయటానికి నోములోకి ఈ అండాలు సిద్ధం చేస్తున్నారండి. ఈ ఇత్తడండాల్లోని ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ వేస్తున్నారండి. నోము ఇవ్వడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి. పింక్ కలర్ చీర కట్టుకున్న ఆవిడ మా ఆడపిల్లండి. పక్కనున్న ఆవిడ మా తోటికోడలు. అయితే ఇక్కడ కలశధారణ చేసి గౌరీ పూజ అయ్యింది కదా. ఇక్కడ పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చేసిన తర్వాత శివాలయంలోకి వెళ్ళి పార్వతీ అమ్మవారికి కూడా పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చేసి తర్వాత మోదకొండ అమ్మవారికి కూడా ఇచ్చేసిన తర్వాత మనం నోము అంటే బయటికి తాంబూలాలు ఇవ్వడం జరుగుతుందండి. ఈ పసుపు కుంకుమ మండపం దగ్గర మనం తాంబూలంగా ఇచ్చినప్పటి నుంచి మనం మాట్లాడకూడదు. ఈ నోము చేసేటప్పుడు అందరికీ నోము ఇచ్చేసిన తర్వాత మొత్తం పసుపు కుంకుమ కూడా తాంబూలం అయిపోయినంత వరకు కూడా మనం ఎవరితోని మాట్లాడకూడదండి. చాలా మౌనంగా ఉండాలి. పుష్పంతో నీళ్ళు తీసుకొని నైవేద్యాలు కూడా నీళ్ళు కావాలి. ఓం నైవేద్యం ఓం భగవస్వః ఓం దశోదరమహి దివానః ప్రచోదయాత్ ఓం నృత్యం తత్తేన పరిహత్యామి అమృతమస్తమృతమృతమసి కైలాసగౌరీ దేవతాయ నమః సత్యస్కాల నారికేళకంఠ కదలీ ఫల సంయుక్తాః హరుద్రచూర్ణ సహిత కుంకుమ ఓం యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా మధ్య మధ్యే అమృతపానీయం సమర్పయామి అమృతాభిధానమసి ఉత్తరాభద్రం సమర్పయామి హస్తో వృక్షాలయామి పాదో వృక్షాలయామి వృద్ధ ఆత్మనీయం సమర్పయామి ముఖసిద్ధ్యర్థే తాంబూలం ఫూలాన్ సమర్పయామి
कर्पूर नीराजनान् दर्शयामि हिरण्यः पात्रं मधो अश्वारोहयामि गजारोहयामि रथारोहयामि ఉద్యాపన పండగ ఉన్నమున పార్వతీ దేవాలయం ముందు కానీ ఏదైనా ఒక దేవాలయం నందు లేదా నదీ తీరమందు కానీ 5 గుంతముల పసుపు 5 గుంతముల కుంకుమనందు కూడా ముత్తైదువులకు వాయినముగా ఇవ్వబడను. ఆ అక్షతలు ఏం చేస్తారంటే కళ్ళగద్దుకొని అమ్మవారి దగ్గర వెండి వేసి అలా దోషుడితో పసుపు దోషుడితో కుంకుమ వేయండి. ఇప్పటి నుంచి మాట్లాడుకుంటాం జ్ఞానం చేయాలి. ఓం ధ్రువంతే రాజాయ ఇలా మండపం పైన పసుపు కుంకుమ తాంబూలం సమర్పించేసిన తర్వాత నుంచి మనం ఎవరితోని మాట్లాడకూడదండి, మౌనం పాటించాలి. తాంబూలాలు అందరికీ ఇచ్చేసినంత వరకు పసుపు కుంకుమ నోము అయిపోయినంత వరకు మనం ఎవరితోని మాట్లాడకూడదు. శివాలయంలోని పార్వతీ అమ్మవారికి ఇవ్వడానికి పసుపు కుంకుమ తాంబూలం రెడీ చేస్తున్నారండి. పంతులు గారు వేయమన్నారు. ఇలాగా వీటిల్ని కవర్లో వేసేసి ఇప్పుడు మేము శివాలయంకి వెళ్ళి మళ్ళీ వచ్చి ముత్తైదువులందరికీ నోము ఇవ్వడం జరుగుతుంది. శివాలయంలో పార్వతీదేవికి ఇచ్చేసి వచ్చేసామండి. ఇప్పుడు అమ్మవారికి ఇస్తున్నాం తాంబూలం. పార్వతీ అమ్మవారికి కూడా తాంబూలం అంతా ఇచ్చేసిన తర్వాత ముత్తైదువులకి ఇవ్వడానికి ఇలా పెట్టారండి. మధ్యలోని పసుపు కుంకుమ పెట్టి ఎదురుగా ఇవ్వడానికి వీలుగా ఉండే విధంగా ఇలా చేశారు. ఇప్పటి నుంచి కూడా అంటే అమ్మవారికి మనం మండపం పైన పెట్టినప్పటి నుంచి మాట్లాడకూడదు, ఇప్పుడు కూడా మాట్లాడకూడదు. ముత్తైదువులందరికీ తాంబూలం ఇచ్చేసినంత వరకు మనం ఎవరితోని మాట్లాడకూడదు. ఇప్పుడు పసుపు కుంకుమ తర్వాత అరటిపండు ఆకు వక్క గాజులు తాంబూలం ఇస్తారండి ముత్తైదువులందరికీ. ఈ నోము వచ్చేసి ముందుగా బ్రాహ్మణ స్త్రీకి ఇస్తారండి, తర్వాత మన ఇంటి ఆడపిల్లకి, తర్వాత మన అత్తగారికి మన అమ్మగారికి ఇచ్చిన తర్వాత సుహాసినులందరికీ ఇస్తారు. కైలాస గౌరీ నోము చాలామంది చేద్దాం అనుకుంటారు, అయితే ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఆలోచిస్తారు. అలా చేసుకుందామని అనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే వీడియో పెద్దదైపోతుందండి, అందువల్ల నేను రెండో వీడియో కింద పెడదాం అనుకుంటున్నాను, అంటే పార్ట్ 2 వీడియో కింద పెడదాం అనుకుంటున్నాను. వీడియో ఎంతవరకు ఉంటుంది. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ వీడియో కూడా చాలా బాగుంటుందండి, అంటే ముత్తైదువులందరూ ఎలా తీసుకున్నారు, అన్న సంతర్పణ కూడా జరిగింది. ఇంకా కొన్ని తెలియని విషయాలు కూడా ఉన్నాయండి వీడియోలోని, అంటే ఎంత బడ్జెట్లో అవుతుంది, ఎంతవరకు చేసుకోవచ్చని ఉంటుంది, ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఉంటుంది సెకండ్ వీడియో కూడా. ఫస్ట్ వీడియోని ఆదరించినట్లు రెండో వీడియోని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.